Hey guys, welcome back to my channel. అందరికీ హ్యాపీ యుగాది అన్నమాట. సో ఈ యుగాది అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే అసలు ఏం స్పెషల్ చేస్తున్నాం, ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది ఒక వ్లాగ్ తీస్తున్నాను. సో ఇప్పుడైతే పూజ అయిపోయింది, నెక్స్ట్ వంట చేస్తున్నాను. పప్పు మామిడికాయ చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఈ ఉగాది రోజు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను గైస్ మీ అందరికీ. సో ఎప్పుడైనా మనం పాజిటివ్గా థింక్ చేయండి, ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయకండి, అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ, అంతే. లెట్స్ వీడియో గెట్ స్టార్టెడ్. సో గాయస్, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మా డాడీ అయితే పూలు పెడుతున్నాడు దేవుళ్ళన్నిటికీ. మమ్మీ ఆల్రెడీ మార్నింగే వాష్ చేసి క్లీన్గా నీట్గా సెట్ చేసింది అనమాట పూజది. సో ఇప్పుడైతే పూజ అయిపోయింది. నేను కూడా ఒకసారి అయితే మొక్కేసుకున్నాను అనమాట, బాగుండాలని చెప్పేసి. సో దాని తర్వాత ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. సో ఉగాది పచ్చడికి అయితే ఫస్ట్ మనం చింతపండు రసము, బెల్లము వేసాము. దాని తర్వాత వేప పువ్వు కూడా యాడ్ చేసుకున్నాం. మేమైతే కొంచెమే వేసాము వేప పువ్వు, చాలా చేదు ఉందని చెప్పేసి కొంచెమే వేసాము మేమైతే. దాని తర్వాత మామిడికాయ ముక్కలు అండ్ కొంచెం ఉప్పు, కారం, అంతే గైస్. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ భక్షాల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. పెద్దగా చూపించడానికి ఏం లేదు గాయస్, అందరికీ తెలుసు కదా ఈ ప్రాసెస్. సో నేనైతే ర్యాండమ్గా తీసాను అనమాట, ఇలా భక్షాలు చేస్తున్నామని చెప్పేసి. సో దీంట్లో స్పెషల్గా మా మమ్మీ అయితే సోంపు అండ్ ఇలాచీ పౌడర్ వేసింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో కొంతమంది భక్షాలు వారు పోలేలు అవైతే కొంచెం వీళ్ళు పొడి పొడిగా చేసుకుంటారు. మేమైతే ఎప్పుడు ఇలా, మాకు లోపల స్టఫ్ అనేది చాలా చిక్కగా ఉండాలన్నమాట. అలా అయితేనే మాకు ఇష్టం. మా మమ్మీ ఫస్ట్ నుంచి కూడా అలానే చేస్తుండే. సో మేము ఇప్పుడు కూడా అలానే చేసాము. నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి మ్యాంగో పప్పు అనమాట. సో ఏదో పెద్ద షో ఆఫ్ చేసుకుంటే ఎగిరేసాను, మీద పడింది మొహం మీద. సో ఇదైతే పప్పు మామిడికాయ అనమాట. సో పప్పు చూసే కందిపప్పు తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు, ఆనియన్స్
ఆనియన్ ఒకటే పెద్దది వేసుకున్నాను. సో 2-3 టమాటోస్ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఆయిల్, కారము, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసుకొని కుక్కర్కి అయితే పెట్టేస్తాను నేను. ఒక 6 to 7 విజిల్స్ రావాలి, ఎందుకంటే మ్యాంగో ఉంది కాబట్టి తొందరగా ఉడకదు పప్పు అనేది. సో 6 to 7 విజిల్స్ వచ్చాక కలుద్దాం. సో గాయ్స్, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం దాన్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని మనమైతే తాలింపు పెట్టేసుకుందాము. అండ్ దీంట్లో మళ్ళీ తర్వాత మ్యాంగోస్ ఒక 2-3 పీసెస్ వేస్తే బాగుంటుంది టేస్ట్. నేను వేసాను, వీడియో అయితే తీయలేదు. సో దాని తర్వాత తాలింపు వేసేసుకొని మనము పప్పులోకి యాడ్ చేసుకుంటే పప్పు రెడీ అవుతుంది. ఇంగువ వేయండి ఫ్రెండ్స్, ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆల్మోస్ట్ పప్పు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటే పప్పు అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం పప్పు, రోజు పెట్టిన తింటాను నేనైతే పప్పు. That's it guys. If you like the video, please do like, share and subscribe to my channel. See you next vlog. Bye bye.